నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైతుంది కదా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టక. మరి మనం చేసే స్నాక్ ఎలా ఉండాలి, అదిరిపోవాలి కదా, అందులోనూ హెల్దీగా కూడా ఉండాలి. కాబట్టి ఎలాగో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మంచి ఆమ్లెట్ పిజ్జాతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. పిల్లలు తినచ్చు, అలాగే పెద్దలు కూడా తినచ్చు. అందరికీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆమ్లెట్ పిజ్జా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా అయితే 3 కోడిగుడ్లు ఇలా కొట్టి వేసుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా కారం, మనం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా అంటే పిల్లలకైతే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ఇవి 3 వేసినాక మంచిగా స్పూన్తోని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1½ స్పూను వెనిగరు, చెంచా రెడ్ చిల్లీ సాస్, చెంచా గ్రీన్ చిల్లీ సాస్, చెంచాన్నర సోయా సాస్, ఈ 3 మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇది ఒక లిక్విడ్ లాగా దీన్ని మనం తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏదనుకుంటే అది వేసుకొని ఇలా మనం మంచి మిల్క్ బ్రెడ్ని తీసుకొని, ఫ్రెష్ తీసుకోవాలండి. మిల్క్ బ్రెడ్ని తీసుకొని మనం 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనము కోడిగుడ్డు కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇట్లా ఆమ్లెట్ మాదిరిగా వేయాలి. చూడండి, ఇలా మనం వెడల్పుగా అనుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ, అదే మనం ఏది వేయాలనుకుంటే అది వేసేసుకోవాలి చుట్టూ. మనం ఇందాక రోస్ట్ చేసిన బ్రెడ్ని కూడా ఒకసారి ఇట్లా ముంచి 1 సెకండ్ ఉంచి మళ్ళీ తీయాలి. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, ఇది మిల్క్ బ్రెడ్ కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదే బ్రెడ్ పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఇంకేమన్నా వెజిటబుల్ ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, అంటే క్యాప్సికమ్స్ అవి. నా దగ్గర ఏవి లేవు కాబట్టి ఉన్న దాంట్లో చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. పైనుంచి ఒక చీజ్ వేసాను. చీజ్ పెట్టిన తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ కూడా దానిపైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనకి కింద ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బ్లాక్ చీజ్ ఉంటాయి కదా, అవి పైనుంచి వేయాలి. ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఉంది కదా ఆమ్లెట్, అదంతా నేను కట్ చేస్తాను. ఒక బ్రెడ్ వరకు మాత్రమే ఉంచుతాను, అందుకనే నేను చుట్టూ అంతా ఏమి వేయడం లేదు. పైనుంచి మనం బ్లాక్ చీజ్ వేసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్డ్ సాస్ ఉంది కదా, ఆ సాస్ని ఇప్పుడు బ్రెడ్ పైన మొత్తం అప్లై చేయాలి. చూడండి, ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం తిప్పేసేయాలి. ఇప్పుడు ఈ సైడ్లలో కట్ చేస్తా అన్నా కదా, ఇంకో ప్లేట్కి షిఫ్ట్ చేసినాక అది నేను కట్ చేస్తానండి. ఇప్పుడు మనం మెల్లిగా దీన్ని కట్ చేద్దాము. అయితే కింద కొంచెం అడగంటినట్టు ఉంటుంది, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ వాడితే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంట్లో అందుబాటులో నాన్ స్టిక్ లేదు, అందుకనే నేను ఇది పెట్టాను. చూడండి, ఇప్పుడు మనం తిప్పేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సైడ్లకి కట్ చేయాలి, ఆల్రెడీ అయిపోయింది. మనం ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. చూడండి, మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఇలా ఉంది. సైడ్కి మొత్తం కట్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. 4 భాగాలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా ఫస్ట్ కట్ చేసేసుకొని దాంట్లో సాస్ పెట్టేసి కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేయడం లేదు. అలాగే మళ్ళీ ఇటువైపు నుంచి ఒకసారి కట్ చేసేస్తే మనకి ఇందులో 4 పీసులు అవుతాయి. బ్రేక్ఫాస్ట్ అయితే 4 పీసులు తింటే సరిపోతుంది, లేదా 3 తిన్నా ఫుల్ అవుతుంది పెద్దవాళ్ళకి. చిన్న వాళ్ళకైతే 2 తిని పాలు తాగితే సరిపోతుందండి. ఇప్పుడు మరోవైపు కట్ చేద్దామండి. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ దీంట్లో కూడా మనం సాసు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఫస్ట్ కట్ చేసిన తర్వాత సాస్ వేసినాక మళ్ళీ ఎందుకు కట్ చేస్తారు అనే డౌట్ వస్తుంది. మనం ఫస్టే 4 పీసులు కట్ చేస్తే మనకి సాస్ అనేది మొత్తం 4 పీసులకి అంతగా పట్టదు. అందుకనే ఒక్కసారి కాకుండా 2 సార్లు మనం కట్ చేసుకున్నప్పుడల్లా ఇలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ పిజ్జా నుంచి అయితే ఒక పీస్ తీసి మీకు చూపిస్తాను. చూడండి, వావ్, చూస్తేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఆమ్లెట్ పిజ్జా చేసి మీ ఇంట్లో పిల్లలకు పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి ఈ ఆమ్లెట్ పిజ్జా మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.